హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన బియ్యం పాయసం అయితే రెడీ చేస్తున్నానండి. దీనికోసం కావాల్సింది కొన్ని బియ్యం, పాలు, మిల్క్ మేడ్, ఖోవా, స్వీట్లెస్ ఖోవా, జీడిపప్పు, 1 లీటర్ పాలు తీసుకున్నానండి. ఒక పిరికెడు బియ్యం అండి. నేనైతే బాస్మతి బియ్యం తీసుకున్నాను. మనం నార్మల్ బియ్యం కూడా యూజ్ చేయవచ్చు. ఇదేమో స్వీట్లెస్ ఖోవా అండి. తీసేసుకొని ఇంకా దీన్ని రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందాం పదండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో ఈ పాలు పోసి ఒక పొంగు వచ్చేంత వరకు పెట్టాలండి. తర్వాత బియ్యంలోని నీళ్ళు వాడ్చేసి అవి బియ్యంని మనం చేత్తో కొంచెం ఇచ్చేసామంటే బియ్యం పగులుతుందండి. అట్లా పగిలితే మనకే మంచిది, అన్నం తొందరగా ఉడుకుతుంది పాలలో. అట్లా చేసేసి ఇంకా బియ్యంని మనము ఒక పొంగు వచ్చిన తర్వాత పాలలో వేసి బాగా ఉడికియాలండి. 1 లీటర్ పాలు పోసి నేను కొంచెం వాటర్ వేసాను, ఒక ½ గ్లాస్ వరకు. అది మొత్తం ఇది ఉడికే వరకు మనకు ½ లీటర్ వరకు అవుతుందండి. ఉడికిన తర్వాత ½ లీటర్ అయ్యేంత వరకు బాగా దాన్ని ఉడకబెట్టాలండి. మనము స్వీట్ దీంట్లో యాడ్ చేసేటప్పుడు ఇది ఆఫ్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత అందులో మిల్క్ మేడ్, ఇది ఖోవా వేసి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఇంకొక ప్యాన్ తీసేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి అందులో జీడిపప్పు, పిస్తా పప్పులు వేసి బాగా వేయించాలండి. వేయించి ఇంకా స్వీట్లో వేసేస్తే అంతే, పాయసం రెడీ అయిపోతుంది. దీన్ని చాలా రకాలుగా పిలుస్తారండి. ముజఫర్ ఖీర్ అంటారు, చావల్కి ఖీర్ అంటారు, బియ్యం పాయసం అంటారు. ఏదన్నా ఒకటే అండి. టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుందండి. చిన్న ప్యాకెట్ మిల్క్ మేడ్ మొత్తం వేసేయాలండి. అదంతా వేస్తేనే ఆ టేస్ట్ కరెక్ట్ సరిపోతుందండి, స్వీట్నెస్. కావాలంటే మనం కలర్ వేసుకోవచ్చండి, లేదంటే ఇంకా కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, లేదంటే 2 స్కిప్ చేసేసి ఇట్లానే చేసుకొని తినేసేవచ్చు. ఎలా అయినా ఒకటే. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను ఆ రెసిపీ. ఇంతే అండి, ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే మంచిగా టేస్టీ చావల్కి ఖీర్, బియ్యం పాయసం రెడీ అండి. టేస్ట్ చేసేయాలి ఇంకా అంతే. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.